ఈ 10 రూపాయల నోటు సగానికి చింపి ఈ నెంబర్ నీ దగ్గర ఉంది, ఆ నెంబర్ కూడా మా దగ్గర ఉంది. ఓటుకి నోటు ఇగో ఈ మొక్క తీసుకెళ్తే డబ్బులు ఇస్తా ఉన్నారు. ఏదో ఆ మొక్క తీసుకెళ్ళినా మొక్క ఉంచుకున్నా ఉపయోగలేదు, తీసుకెళ్ళినా ఉపయోగలేదు. ఏం చేస్తున్నావు? ఆ రోజు ఎవరు చెప్పారు ఆ మాట? ఆ రోజు ఎక్కడ వైసీపీ క్యాండిడేట్లు చెప్పారు మాకు. అదిగో నేను డైరెక్ట్ చెబుతున్నా, ఈ 10 రూపాయల నోటు మొక్కిచ్చి సగం మొక్కిచ్చి ఏంటి మీకు తర్వాత ఇస్తామని అవి అడిగితే ఎవడిచ్చాడు మీకు? ఎవడిచ్చాడు? వాడిని అడుక్కోపోండి. ఏ విధంగా గాంధీ తాతను ఇలా చించి 2000 ఇస్తా, 3000 ఇస్తా, 4000 ఇస్తా, 5000 ఇస్తాను. మాకు పని చేసిన వాళ్ళు మేము మర్చిపోవాలా? అట్ట మర్చిపోతాం. మా పని చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చిన్న నోట్లో సమాధానం చెప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నీ ఫ్యాక్టరీ అనుచరులు, నీ బామద్దే, నీ నవగ్రహాలు, నీ ఇన్ఛార్జీలో గొట్టలో మొత్తం తవ్వితే నేను వెళ్లి ప్రశ్నిస్తే నా కారు పగలగొట్టి, నా అద్దాలు పగలగొట్టి, పోలీసులు గోండాలు పగలగొట్టి అర్ధరాత్రి పూట నన్ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 9 రోజులు పెట్టారు. ఇదే మినిస్టర్ గారు కొండపల్లికి అపాయింట్మెంట్ చూడండి మరి ఇవాళ ఇన్ని కేసులు పెట్టి గొంతుల్ని వసంత కృష్ణ ప్రసాద్ ఆపలేవు. ఈ పేదవాడు గొంతుకు సమాధానం చెప్పు. ఈ లేని వాళ్ళ పేదవాళ్లు ఇవాళ ఒక అవినీతి పరుడి డబ్బుకి, ఒక నిజాయితీ పరులకి, పేదవాళ్ళకి ఈ ఎన్నిక జరుగుతూ ఉంది. కొండపల్లి మున్సిపాలిటీలో మా మున్సిపల్ ఎవరైతే కౌన్సిలర్ అభ్యర్థులు 29 మంది ఉన్నారో అందరినీ కూడా ఓటేసి గెలిపించమని, అందరికీ సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని కోరుతున్నాను.